డబ్బులు లేవు. ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు పెట్టిపోయాం మేము. 4,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ వచ్చాయి మీకు. 50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కానీ మాకు పెట్టిపోయింది ఎంత? 100 కోట్లు. ఎక్కడ అప్పు పుట్టే పరిస్థితి లేదని అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు చెప్పారు. కానీ మేము హామీలని సంక్షేమ పథకాలు ఆపామా? అభివృద్ధి పథకాలు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది ఏ తప్పు లేదు అంతేనా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది ఏ తప్పు లేదు అంతేనా? అధికారంలో ఉన్నప్పుడు మేము తీసుకెళ్లామని చెప్పారు. బాగా ఉంది సార్. ఇప్పుడు మేము అధికారంలో లేం కదా. మరి ఆ లోకల్ ఉన్నటువంటి సార్ ఒకే ఒక ఆ లోకల్ గా ఉన్నటువంటి వనమాడి కొండబాబు గారు ఎవరితో కుమ్మక్కై అక్రమ రవాణా చేస్తా ఉన్నారు? టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. టీడీపీ వాళ్ళని సమాధానం చెప్పాలి. వనమాడి కొండబాబు గారు ఎవరితో కుమ్మక్కయ్యారు? చంద్రశేఖర్ రెడ్డి గారితో కుమ్మక్కయ్యారా? లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు అనుచరులతో కుమ్మక్కయ్యారా? ఎవరితో కుమ్మక్కై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బియ్యం వనమాడి కొండబాబు గారు రవాణా చేస్తా ఉన్నారు? మొన్న కూడా అన్నారు సార్, నేను హోం మంత్రిని అయితే అని. రేపు నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ అయితే అంటే పాప ఆయన బాధపడతా భయపడతా ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు నా మినిస్ట్రీకి ఎక్కడ. ఓకే 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 శేఖర్ 1 minute. ప్రియా సౌజన్య గారు చెప్పండి వర్మ గారు. ఓకే, మీ ప్రాంతం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో మీరు యుద్ధాలే సాగించిన గత చరిత్ర. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వెళ్ళారు. ఆనాడు ఎలక్షన్ టైంలో ఏం మాట్లాడారో ఒకసారి విందాము, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో విందాము. మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాడు ఆయన. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ బహిరంగ సభలో మాట్లాడింది బయట ప్లే చేయండి. జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిచేసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు గల్లీ గల్లీ సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు. నువ్వు డబ్బులు ఎక్కువై నేను చెప్తున్నాను, సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నాను. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ ని కూల మట్టం చేస్తాం. జనసేన జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం. ఇది ఆ విజువల్స్ ఉంటాయండి. ప్రియా సౌజన్య గారు, గతంలో మీరు ఎందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర ఆందోళన చేయడానికి వెళ్ళారు? అప్పుడు ఏం జరిగినాయి? అది ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా ఉన్నాయి. ఏం జరిగిందండి? ఆ సీన్ ఏంటి? నమస్తే అండి. నాతో పాటు ప్యానెల్ లో ఉన్న శేఖర్ గారికి, గాయత్రి గారికి, బుజ్జి గారికి నమస్కారం అండి. అలాగే 99 ఛానల్ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు. ఒక విషయం చెప్పాలండి, శేఖర్ రెడ్డి గారు చాలా ముచ్చటగా వాదిస్తున్నారు. మీరు తప్పులు కూడా నవ్వుతూ, అంటే భయం ఉండదు. ఫస్ట్ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఉన్నది ఏంటంటే ధైర్యమో, మరి మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా అది లేదు, అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా భయము అందరికీ చూపిస్తాం, కంగారు పడకండి. మీలాగైతే కాదు, మేము అన్ని ఆధారాలతోని అన్ని రకాలుగా బయట పెడతాం. సార్ వర్మ గారు, మీరు అడిగిన పాయింట్ ఏంటంటే 2020లో 2020 జనవరి 11వ తారీఖునండి. డేట్ కూడా మర్చిపోలేదు. 10వ తారీఖున సారీ జనవరి 10వ తారీఖు. అదే డేట్ కూడా మర్చిపోలేదు. జనవరి 10వ తారీఖు సారీ అండి, జనవరి 10వ తారీఖు. ఈయన మన ద్వారంపూడి చంద్రశేఖర్ గారు, అలాగే మన అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఆవిడ పేరేంటండి, గీత గారు. ఆవిడ అప్పుడు ఎంపీ గారండి. ఇద్దరు ఏదో ప్రచారంలో ఉండగా ఆవిడ పక్కన ఉండగానే ఒక దుర్భాషలు మాట్లాడిన వ్యక్తి. అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళు చేసినటువంటి మా మీద వ్యాఖ్యల కోసమో లేకపోతే పెట్టిన పోస్టుల కోసమో ఇవాళ కేసులని అవి అని మాట్లాడుతుంటే, మరి మీరు చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే ఇంకొకటి అంటే చాలా తప్పు కదండి శేఖర్ రెడ్డి గారు. దీని మీద తర్వాత సమాధానం చెప్తారు. కానీ ఆ రోజు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎంపీని పక్కన పెట్టుకుని, ఒకసారి వర్మ గారు వీలైతే మీ దగ్గర ఆ బిట్ ఉంటే అది కూడా ఒకసారి వెయ్యండి, ఆ లైన్ కూడా ఆయనకు అర్థమవుతుంది. చాలా అసహ్యంగా మాట్లాడారండి తల్లి గురించి. అది చాలా, అంటే నేను మాట్లాడిన ఆ నోట్తో మీరు అర్థం చేసుకోవాలి.